వైసీపీ వేరేదో మోగించే కార్యక్రమం చేసినట్టే కనిపిస్తుంది. సార్ 11నే అరెస్ట్ స్కెచ్, ఈ 11 థియరీ ఏంటి? నిజమే. ఇప్పుడు నిన్న మనం మాట్లాడేమో అక్కడ అది వర్ధమాన్ కాలేజ్ దగ్గర ఫామ్ హౌస్లో, సులోచన ఫామ్ హౌస్ 11 కోట్లు దొరికాయి, 12 పెట్టెల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. దాని మీద వైసీపీ వాళ్ళు ఎదురుతాడు, పేరు నాని మాట్లాడారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా. అసలు ఇంత కథ జరుగుతుంటే ఎంత మూర్ఖుడైనా కానీ 11 కోట్లు అక్కడ పెడతారా ఇంత దగ్గరలో, రాజధానికి దగ్గరలో? కాబట్టి ఆ డబ్బు ఎవరిదో తేల్చాలి. ఆ డబ్బు కావాలని అక్కడ పెట్టి చాలా సీల్డ్ చేసి కొత్త పెట్టెల్లో పెట్టి ఇది చేస్తున్నారు. ఇక్కడే 11 థీరీ. మీరు మాకు 11 సీట్లు 11 అని ఎగతాలి, 11తో కలవాలి కాబట్టి కరెక్ట్గా 11 కోట్లు పెట్టారు. ఇవి మా డబ్బు కాదు, వర్ధమాన్ వాళ్ళ డబ్బు, కాలేజీ వాళ్ళ డబ్బు. ఇక్కడ కూడా విజయేందర్ రెడ్డి, తీగల విజయేందర్ రెడ్డి, తీగల బాలరెడ్డి ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ అది. విజయేందర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏ వ్యాపారాల్లో వచ్చిన డబ్బు అని అక్కడ పెట్టారేమో మాకు తెలియదు. కానీ ఈ డబ్బు మద్యం ముడుపుల్లో వచ్చింది, ఆ నగదే అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా ఎవరైనా పెట్టుకుంటారా? దీనికి తగినట్టే రాజ్ కసిరెడ్డి కూడా ఈ డబ్బు నాది కాదు వాళ్ళది. ఇప్పుడు విజయేందర్ రెడ్డో లేకపోతే వర్ధమాన్ కాలేజీ వాళ్ళు క్లాష్ కావాలి. ఇప్పుడు మాకేం సంబంధం? లేదా వాళ్ళ దాంట్లో వీళ్ళు ఎలా పెట్టారు? టిపికల్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇక్కడ ముందుకు వస్తున్నాయి. ఈ 11 థీరీ 11 కోట్లు పెట్టడం కూడా ఈ వాళ్ళ పత్రిక చూస్తే, సాక్షి చూస్తే కనుక ఈ నేరుగా లోకేష్ ఆఫీస్ నుంచి అది వరకు కూడా వీళ్ళు కేసు పెట్టారు కదా, ఆయన కిలార్ రాజేష్ అని, ఆయనే ఫోన్ చేసి ఈ సమాచారం ఇచ్చి ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ ఫామ్ హౌస్ వెనక కిలార్ రాజేష్ ఉన్నాడని వాళ్ళ పత్రికలో వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు, అధికార పార్టీ ఏం చెప్తుంది అనే అంశం ఒకటైతే, ఇంకొక సిద్ధాంతం కూడా, ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే, వాసుదేవరెడ్డి ఎవరైతే అప్రూవర్గా మారారని చెప్పారో ఆయన మళ్ళీ ఏదో మారినట్టుగా ఉన్నారు. ఆయన ఏదో ఒత్తిడికి గురయ్యారు, అందుకని ముందస్తు బెయిల్ కోరుతున్నారు. కానీ ఈ బెయిల్లో అప్రూవర్గా మారుతానన్న మాట లేదు. ఈ మాట కూడా నేను మీడియాలో చూసి చెప్తున్నా, వాళ్ళ మీడియాలో అప్రూవర్గా మారుతానని చెప్పారు. కానీ మళ్ళీ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది ఇందులో. దీని క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే ఈ 11 థియరీ 11 థియరీ. ఆగస్టు అరెస్ట్ అంటే ఆగస్టు 11నే జగన్ అరెస్ట్ చేయాలి. ఆగస్టు 11న అరెస్ట్ చేయాలంటే కోర్టుల్లో దీని సాక్ష్యాధారాలు ఏమున్నాయని అడుగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అప్పుడు దాన్ని విచారించినప్పుడు మొదట కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చూపించండి, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, ఇట్లాంటివి కుట్ర సిద్ధాంతం చెప్తున్నారు. కానీ ప్రాసిట్స్, క్రైమ్ ప్రాసిట్స్ అంటారు చూడండి, ఇందు మూలంగా సమకూరిన డబ్బో లేకపోతే అంశాలు ఎక్కడో చూపించాలి కదా అని ఒక ప్రశ్న వచ్చింది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగిన పరిణామం ఇక్కడ ఏపీ లిక్కర్ కేసులో జరగకూడదు కాబట్టి ఇక్కడ క్యాష్ పట్టుబడింది, భారీగా క్యాష్ ఆన్ ది స్పాట్ మాకు పట్టుబడింది అని చెప్పడం, నిరూపించడం కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి రాజ్ కసిరెడ్డి కూడా ఈ డబ్బు నాది కాదని చాలా వెనువెంటనే ప్రకటన చేయటం, ఇవన్నీ చూస్తుంటే అటు ఇటు చాలా మల్లగుల్లాలు అయితే సాగుతున్నట్టు కనిపిస్తుంది. మరి సిట్ పూర్తి స్థాయిలో కోర్టులో సెకండ్ ఛార్జ్ షీట్ సమర్పించినప్పుడు అందులో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాని ఆధారంగా 11వ తారీఖునే, ఆగస్టు 11నే 11 థియరీ ప్రకారం అరెస్ట్ చేస్తారు. చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు అన్నది వాళ్ళ ఆరోపణ. ఆ సెకండ్ ఛార్జ్ షీట్లో నేరుగా జగన్ పేరు పెడతారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఎవరు జగన్ పేరు చెప్పడం లేదు, అక్కడి దాకా వచ్చి ఆగిపోతున్నారు. ఈవెన్ సాయిరెడ్డి కూడా, జయసాయిరెడ్డి కూడా జగన్ గారిని వాళ్ళు అడగలేదు, నన్ను నేను చెప్పలేదని ఆయన చెప్పాడు. కేసిరెడ్డి అదే చెప్పారు. కాబట్టి ఎవరు జగన్ పేరు చెప్పినప్పుడు ఈ నగదు దీనంతా తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా ఇందులో ఈ వరుణ్ పురుషోత్తం అనే ఆయన్ను కొత్తగా ప్రవేశపెట్టి ఎక్కువ ఆయన చుట్టూ తిప్పుతున్నారు అని. కాబట్టి ఇది ఎలాంటి మరుపులు తిరుగుతుంది అన్నది మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఈ ఆగస్టు 11 చుట్టూ ఇవన్నీ పరిణామాలు అక్కడికి దారి తీస్తాయి. రెండో ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు అందులో జగన్ పేరు పెడతారా, పెడితే ఎట్లా పెడతారు? మీరు ఈ తీరుతెన్నులన్నీ గమనిస్తే కూడా ఈ డబ్బు దాచిపెట్టడం, ఈ డబ్బు అనేది ఇదిగో తాడేపల్లి వాళ్ళ నివాసంలోనే ఉందన్న స్టోరీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి
క్యాష్ పట్టుకోవడం, పట్టుబడినట్టు చూపించడం, ఇది అక్కడి నుంచి వచ్చిందని చెప్పడం. ఎందుకంటే ముందు నుంచి కూడా అసలు నగదు ఎందుకు తీసుకున్నారు మద్యం షాపుల్లో? ఛత్తీస్గఢ్లోనేమో ఈ లిక్కర్ స్కామ్లో అన్ని చోట్ల ఒకటే ఫార్ములా, కొన్ని చోట్ల ఛత్తీస్గఢ్లో, ఏపీలో ప్రభుత్వమే నిర్వహించింది, ఢిల్లీలో, తెలంగాణలో ప్రైవేట్లో నిర్వహించారు. ఇది ఒకటే తేడా అన్నది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కేసు చాలా రసకందాయంలో పడిందని మనం చెప్పాలి. వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దనే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ను నేరుగా ఇందులో నిందితుడిగా పెట్టి ఆయన్నే అరెస్ట్ చేయడానికి ఈ అడుగులు వేస్తారా? మరి ఈ లోపల ఆయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇవన్నీ మనం వీ హ్యావ్ టు వాచ్ అవుట్. ఇంకా రెండవది, ఈ తీగల వాళ్ళ స్పందన ఏంటి? ఎందుకంటే వాళ్ళని ఇందులోకి తీసుకొస్తున్నారు కదా. వాళ్ళేమో ఈ కేసులో ఇది కాదు, నిందితులు కాదు, కానీ వాళ్ళ కుటుంబాలకు ఏదో సంబంధాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఉదాహరణకి ఈయనెవరు, ఈ పురుషోత్తం, ఈయన వాళ్ళకి సంబంధించి పనిచేసే ఆయన తప్ప మాకేం లేదు అని ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ ఎక్కడ తెలుసు? ఇంకా మనం అది వాళ్ళది స్క్రిప్ట్ అంటారు, వీళ్ళది స్క్రిప్ట్ అంటారు. మనం కేవలం రాజ్యాంగ స్క్రిప్ట్, కోర్టుల ఉత్తర్వులు, జడ్జీలు చెప్పేదాని కోసం మనం చూడాల్సి ఉంటుంది ఇది ఎలా వెళ్తుందని. కానీ 11 అయితే వాచ్ సార్, 11వ తారీఖున మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. సార్, జగన్ పాత కేసులపై పిల్